అయ్యో సంబడి కావాలి వీళ్ళకి చెప్పి ఊళ్ళో హైదరాబాద్లో బాబు సమీక్ష సమావేశం ప్రార్థన ప్రియమేదా సువర్చదా ఉదా పునర్వర్చదా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వస్యాః యజమాన్యస్య గోత్రోద్భవస్య నందివర్ధన గోత్రోద్భవస్య జీవన్ రెడ్డి నామధేయస్య అహల్యానాం యాః సహ కుటుంబానాం క్షమస్తైర్ధైర్యవీర్యజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిం ధనకర్మస్వానిష్టమాన్ చవన ప్రసాదసిద్ధం శ్రీరామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ధ్రువందే రాజావరణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువంతరింద్రాగ్నిష్టరాశ్వం ధారయితాం ధ్రువం లోపాం పుష్పవేదా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే చంద్రమాపా అపాం పుష్పం అది కూడా తీసుకో వస్తారు వాడు మాట్లాడిన తర్వాత నమస్కారం కరోమి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేదాత్ స్వభవానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుకీర్తిలాభం శుద్ధ సంవత్సరం దీర్ఘం దీర్ఘమాయుః. భద్రార్తి వరద గోవింద శ్రీరామదాస వరద గోవింద జై శ్రీమన్నారాయణ. మారుతాను నేను బాగుండదు చెప్పుకోవడానికి బాగుండదు. ముగ్గురు కార్యక్రమాలు ఉన్నా దాన్ని పట్టుకుని ఎండోమెంట్ కమిటీ ఎప్పుడు ఇస్తారు? ఎండోమెంట్ పరిధిలో ఉంటేనే ఇస్తారు. అది వేరే విషయం. శాలరీ సంవత్సరం చర్చిస్తాం, ఎందుకు వస్తుంది అది మాట్లాడదు నేను. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంటేనే కమిటీ వేస్తాం. ఎండోమెంట్ పరిధిలో లేకుండా కమిటీ వేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఉదాహరణ మార్కండే గుడి ఉందమ్మా, మార్కండే గుడి ఎండోమెంట్ పరిధిలో లేదు, దాని కమిటీ ఉండదు. వేణుగోపాల స్వామి గుడి ఉన్నది, ఎండోమెంట్ పరిధిలో లేదు, దాని కమిటీ ఉండదు. అది వాళ్ళ అర్చకాస్ వాళ్ళకే నడుస్తుంది. ఇది ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంది, నాకు తెలుసు. ఇది అప్పుడు కమిటీ వేసినాం. ఒకప్పుడు ఈ హరీష్ ఉండే, ఒకప్పుడు. ఇప్పుడు అక్కడ మన ఎడ్లంగడిది రామాలయం ఉన్నది, అది ఎండోమెంట్ పరిధిలో ఉన్నది. ఇప్పుడు మార్కెట్లో కూడా ఉన్నది, ఎండోమెంట్ పరిధిలో ఉన్నది. ఇవన్నీ తీపిస్తామా? తీపిస్తాం. తప్పకుండా మీకు ఏం చెప్తుందో సాధ్యమైన తొందరలో ఈ కమిటీ వేపిస్తాను నేను. కమిటీ
ఎట్లా ఉండాలి మంది ఉన్నారు కానీ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తున్నామని నేను చేయాలని ఓపిక ఉండాలి, సేవ తత్పరత ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. అదే వీళ్ళేందుకు రాజకీయంగా నేను ఉంటా, నాకేదో గౌరవం వస్తుంది, పెద్దగా వస్తుంది అనుకుంటే ఎట్లా? ఆధ్యాత్మిక చింతన ఉండాలి. నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా సరే మా బాధ నేను కమిటీ మెంబర్నే, కాపర్ మెంబర్. నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా సరే గుడి మాది అని పట్టుకుని ఉండేవాళ్ళు కావాలి. అయోధ్య రామ మందిర ఏదైతే పునఃప్రతిష్ఠ ఒక విధంగా చెప్పాలంటే గతంలో పురాణాలలో మనం చదివినటువంటి ఒక రాముల వారిని ఈ కలియుగంలో మనం ప్రత్యక్షంగా దర్శించుకునేటువంటి అవకాశం భాగ్యం కలిగించే విధంగా ఏదైతే మనం ఆరంభించుకోబోతున్నామో దానికి సంబంధించి రాముల వారి అక్షింతలు యావత్ అంటే దేశమంతా వాటి భక్తులకు అందింపజేయడంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భాగ్యనగరంతో పాటుగా జగిత్యాల జగదాలయానికి రావటం, ఇక్కడ శ్రీరామ క్షేత్ర ఏదైతే ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ వారి నాకు నిన్న ఈ అక్షింతలు ఇక్కడ మన కోదండ రామాలయాన్ని చేరుకుంటున్నామని చెప్పి తెలపడంతో సోమవారం దర్శించుకొని మరి యొక్క అక్షింతలను దర్శించుకుందామని చెప్పి ఇక్కడ రావడం నేను నిజంగా ఒక విధంగా మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఇలా కలియుగంలో ఎవరే కానివ్వండి చెప్పండి, రాముల వారు చెప్పంటే ఇవాళ సన్మార్గానికి వారు ఒక ధార్మిక మనకు సృష్టికర్త, మనకు మార్గదర్శకుడు అని చెప్పక తప్పని చెప్పడం. ఎవరి కానీ మానవ జీవితంలో రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని తలస్తాం. వారు ఏ విధంగా ఏకపత్ని వ్రతుడుగానే వారి కొలుచడం జరుగుతుందో, ఏకపత్ని వ్రతుడనే కాకుండా ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక మరి పాలకుడు శ్రీరామచంద్రుడు చెప్పక తప్పక చెప్పండి. ఇప్పుడు సీతమ్మ వారు మరి ఎప్పుడైతే రాముల వారితో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో విడిపోయిన పరిస్థితుల్లో ఏదైతుందో కేవలం ప్రజల నుండి వచ్చినటువంటి ఒక అంటే ఊరికే దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు నిజంగా కూడా చెప్పంటున్నా ఇంత ప్రజా అభిప్రాయానికి అనుగుణ పాలన చేయడం అనేది మామూలు విషయం కాదు చెప్పంటున్నా. స్వయంగా ఆల్ని త్యజించడం అనేది అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నా. శ్రీరామచంద్రుడు వారి యొక్క గొప్పతనం ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో భాగంగా వారు ఏదైతుందో ఆల్ని త్యజించినటువంటి ఒక గొప్ప మరి పాలకుడు అని చెప్పక తప్పని ప్రజా దక్షకుడు అని చెప్పక తప్పని చెప్పండి. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపై ఉంటుంది. అందులో ఏదైతుందో ఈ కోదండ రామాలయం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఇక్కడ ధర్మూర్ క్యాంపు ఏర్పాటు చేపట్టినటువంటి ఈ దేవాలయం దీని యొక్క మరి ప్రతిష్ట అందరికి తెలిసిందే. ఇక్కడి ఈ ప్రాంత భక్తులకు సంబంధించి ఈ దేవాలయానికి అనుబంధంగా సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో అప్పుడు 2004-09 మధ్య కాలంలో ఇక్కడ ఒక రాముల వారి కళ్యాణం మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాం. ఆ రాముల వారి కళ్యాణం ఏదైతుందో తాత్కాలిక ఏర్పాట్లతో ఏదో టెంట్ ఏర్పాటు చేసి చేయడం కాకుండా శాశ్వతంగా ఏదైతుందో మరి ఒక కళ్యాణ మండపం ఉండాలనేటువంటి రాముల వారి కళ్యాణానికి ఒక శాశ్వత కళ్యాణ మండపం ఉండాలనే భావనతో ఈ కళ్యాణ మండపాన్ని ఇప్పుడు నేను చోటు తీసుకుని దాని ప్రభుత్వ నిధులు ఇవ్వమా దయచేసి అది కూడా చెప్తున్నాను. ఈ కళ్యాణ మండపం నిర్మాణం లోపల ప్రభుత్వం నుండి ₹1 కూడా నేను చెప్పంటున్నాను. నేను మిత్రుల సహకారంతో మీలాంటి మిత్రుల సహకారంతో వ్యక్తిగత అంటే నా జేబులకు పెట్టని చెప్పాను కాదు, మీలాంటి మిత్రుల సహకారాన్ని పొంది ఏదైతుందో నేను చొరవ తీసుకొని రాముల వారి కళ్యాణానికి శాశ్వతంగా ఏదైతే ఒక మండపం ఉండాలని చెప్పని దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మనం ఆశించిన మేరకు నిర్వహణ చేపట్టబడకపోవడంతో మనకు దాని యొక్క ఉపయోగం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇలా దేవాలయానికి సంబంధించి కూడా ఇక్కడ ఆడబిడ్డలు ఏదైతుందో ఇక్కడ దీని నిర్వహణ లోటుపాట్ల గురించి వారు ఎత్తించుకోవడం జరిగింది. నిజంగా కొంత బాధాకరం చెప్పి అంటున్నామా. ఎవరేమే కానీ ఇవన్నీ కూడా నేను బాధ్యతగా తీసుకుంటా. మీ కాంపౌండ్ వాళ్ళే కానీ దీని నిర్వహణ సంబంధించిన పాలక మండలే కానీ ఇక్కడ పూజారి కానీ అన్ని కూడా అన్ని జస్ట్ గివ్ మీ 6 months టైం చూనాయన, గివ్ మీ 6 months టైం. మీకు 6 మాసాల లోపల ఏదైతుందో ఈ క్షేత్రాన్ని మీరు ఆశించిన రీతిలో తీర్చిదిద్దడం నేను బాధ్యత భావిస్తాను చెప్పండి. రాముల వారి అక్షింతలు ఏదైతుందో కేవలం దర్శనం కాదమ్మా. రాముల వారి అక్షింతలు దర్శించుకోవడానికి కేవలం దర్శనం కాదు, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతే మనలో జీర్ణింపజేసుకోవడం చెప్పండి. వారి యొక్క ఆలోచన విధానం మనలో జీర్ణింపజేసుకోవడం చెప్పంటున్నాం. అప్పటి నిజమైనట్టు ఒక వ్యక్తిత్వం మనలో కనబడుతుంది చెప్పండి.
ఆ రాముల వారిని ఆదర్శంగా తీసుకొని నా జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ నా ఉన్నంత కాలం ఇది అవుతుందో రాముల వారిని ఆదర్శంగా తీసుకొని నేను ప్రజా జీవితంలో సేవ తత్పరతతో ముందు కొడుతుందని చెప్పని నేను మనవి చేస్తూ మన ఇంప్లిమెంట్ మేడం లేదా? ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ 2వ వార్డులో మేము ప్రజాపాలన నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ఎవరైనా కానీ ఈ 6 పథకాలను వినియోగించుకోవాలనుకున్న ప్రతి కుటుంబ సభ్యులు వచ్చి వాటి కోసం అప్లై చేసుకోవచ్చు. ఫామ్స్ మా దగ్గర తీసుకొని అవి ఫిల్ చేసి దానికి ఆధారు, రేషన్ కార్డు అటాచ్ చేసి ఇస్తే అవి తీసుకుంటాము. ఇప్పుడు మార్నింగ్ 7 నుండి 5 o'clock వరకు కూడా వాటిని తీసుకోవడానికి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజాపాలన కార్యక్రమం తీసుకొని ఈరోజు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చిందో ఆ మాటకు తప్పకుండా 6 గ్యారెంటీలని ఇంప్లిమెంటేషన్ కోసం ఈ రోజు నుంచి ప్రజాపాలనలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నదో ఈరోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు, ఒకవేళ ఈరోజు రాని వారు కూడా రేపటి నుంచి 6th వరకు టైం ఉన్నది. మీరేం ఇబ్బంది పడకుండా 6th వరకు టైం ఉన్నది కాబట్టి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సమయం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి దీంట్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని వాళ్ళందరూ లబ్ధి పొందాలని మేము మరియు మా వార్డు తరఫున అందరం కలిసి వాళ్ళకి ప్రజలకు విన్నవిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాం జగిత్యాల మున్సిపాలిటీలో మనకు గ్రామసభ 6 వార్డులలో గ్రామసభ జరుగుతుంది, వార్డు సభ జరుగుతుంది. మన మున్సిపాలిటీ నుంచి అన్ని టెంట్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన మొబిలైజేషన్ కూడా చేయడం జరిగింది. ఒక్కొక్క వార్డు లోపల మనకు 6 నుంచి 7 కౌంటర్లకు పెట్టాము. ఎల్బీ డెస్క్ పెట్టాము, మనం స్పెషల్ కౌంటర్స్ పెట్టాము. తర్వాత కొన్నిటికి మనకు ప్రజలకు సహకారం కోసం ప్రజలకు అప్లికేషన్ ఈ విధంగా నింపడానికి కూడా ఎల్బీ డెస్క్ లోపల మేము కౌంటర్స్ పెట్టడం జరిగింది. జనరల్ అప్లికేషన్స్ కూడా తీసుకోవడానికి కూడా స్పెషల్ కౌంటర్ పెట్టడం జరిగింది. మనం వీటికి ప్రజల సౌకర్యం, మంచినీళ్ళు సౌకర్యం కల్పించడం జరిగింది. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ మున్సిపల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం మన జగిత్యాల మున్సిపాలిటీలో 6 వార్డులలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ వార్డు సభలకు గాను ఆల్రెడీ ఉదయమే ప్రత్యేకించి టామ్ చేయించి ప్రజలకు తెలియజేయడం జరిగినది. ఈ వార్డు లొకేషన్స్ యందు ఫస్ట్ వార్డు ఎస్వీఎల్ఆర్ గార్డెన్ ఓపెన్ ప్లేస్లో సేకరించడం జరిగింది. 2వ వార్డులో రాయరాజేశ్వర స్కూల్ ఎదుట నిర్వహించబడుతుంది. 3వ వార్డులో అంగన్వాడీ సెంటర్ ఓపెన్ ప్లేస్లో నిర్వహించబడుతుంది. 4వ వార్డు మోతే చెరువు కట్ట పక్కన ఓపెన్ ప్లేస్లో నిర్వహించబడుతుంది. 5వ వార్డు మోతే హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. 6వ వార్డు చర్చు ముందున్న ఓపెన్ ప్లేస్లో నిర్వహించబడుతుంది. ఇట్టి సభలకు నిర్వహణకు గాను టోటల్ టెంట్లు, కుర్చీలు, తర్వాత వాటర్ సప్లై, తర్వాత లాజిస్టిక్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు మోటివేషన్ చేయడానికి కూడా వార్డులో అంగన్వాడీ ఆర్పీల ద్వారా కూడా పంపించి అప్లికేషన్స్ అన్నీ దింపించడం జరుగుతుంది. స్పెషల్ కౌంటర్ కూడా జనరల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ కౌంటర్లో మిగతా సమస్యల గురించి ప్రజలు ఆర్జీలు కూడా పెట్టుకోవచ్చు. ఈ స్పెషల్ కౌంటర్లందు కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని రసీదులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. దీనికి ప్రత్యేకించి కోడ్ కూడా ఇచ్చి వాటిని ఆన్లైన్ చేయడానికి గాను భద్రపరచడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమము 1 నుంచి 6 తారీఖు వరకు జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా 1 నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
వార్డు సభలు మాత్రం రోజు ఆరు వార్డులలో జరుగుతాయి. కానీ అప్లికేషన్స్ తీసుకోవడం మాత్రం ప్రతి వార్డులో వార్డు ఆఫీసరు తర్వాత అంగన్వాడీల ద్వారా సేకరించడం జరుగుతుంది. అప్లికేషన్స్ అన్నీ కూడా వార్డు ఆఫీసర్ల దగ్గర అవైలబుల్ ఉంటాయి కనుక ప్రజలు గమనించి సౌకర్యాన్ని వాడుకొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాను. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జీవనన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మా బేటా కా బలిదాన్, మా బేటా కా బలిదాన్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. देश की सेवा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. सोनिया गांधी गारी नायकत्వం, सोनिया गांधी गारी नायकत्వం, राहुल गांधी गारी नायकत्వం, मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం. जय कांग्रेस, जय कांग्रेस. అందరూ మొత్తం అన్న మీకు నింపుతుందా ప్రెస్ మీట్ అని చెప్పి టేబుల్ వస్తుంది మళ్ళీ అన్న టేబుల్ వస్తుంది ఎందుకంటే టేబుల్ అన్న వస్తుంది అన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత ఆనాడు ఏ విధంగానైతే దశాబ్దాల తరబడి ఆంగ్లేయుల పాలనలో మగ్గి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా ఒక నియంతృత్వ పాలనను అనుభవించడం జరిగిందో దాని నుండి విముక్తి పొందటానికి కొరకు ఏదైతున్నదో 139 సంవత్సరాల క్రితం వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టబడటం మహాత్మా గాంధీ గారి నేతృత్వం ఇవాళ వాస్తవంగా ఆనాడు దేశానికి స్వాతంత్రం లభించటం ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర ముఖ్యంగా అహింసాయుత సిద్ధాంత మార్గంలో ఏ విధమైనటువంటి హింసకు తావు లేకుండా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింప చేయడం జరిగిందో అందులో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అబుల్ కలాం ఆజాద్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, ఈ విధంగా ఎందరో మహానుభావుల
ఉద్యమ ఫలితంగా దేశాన్ని స్వాతంత్రం పొందలేదండి. ఆ స్వాతంత్రానికి ఏదైతుందో అర్థం పొందే విధంగా దేశ స్వాతంత్రానంతరం దేశ సమగ్రతకు ఐక్యతకు ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి ఒక మరి ఘనత గొప్పతనం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పాలి, తప్పదని చెప్పాలి. ఈయన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఈ దేశాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటే ఏ విధంగా ముక్కలు చేయాలని చెప్పని తలంచడం జరిగిందో దాన్ని నిలువరింపు చేయడానికి కొరకు ఏదైతుందో తన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పని ఊహించి కూడా ఈ దేశ సమగ్రతను కాపాడడం ఒక ప్రధానమంత్రిగా తన బాధ్యతగా భావించి మరి ఆనాడు ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఈరువేతలో ఆమెకు దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకోవడంతో చివరికి మరి ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగినటువంటి విషయం మనకు తెలియదు కాదు. అట్లాగే శాంతి మార్గం ఏర్పరచడంలో భాగంగా భారతదేశానికి పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక లాంటి దేశాల్లో కూడా శాంతిని నెలకొల్పడానికి శ్రీలంకలో ఎల్టీటీ ఉగ్రవాదులను అణచడంలో భాగంగా భారత దళాలను శ్రీలంకకు పంపడంతో మరి ఎల్టీటీ ఉగ్రవాదులు ఒక కక్షపూరితంగా రాజీవ్ గాంధీ గారిని ఈ విధంగా మరి వారి బలి తీసుకోవడం జరిగిందో మనకు తెలియదు కాదని చెప్పండి. మనం గమనించాల్సింది వాళ్ళ దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క త్యాగమూర్తులు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితమైందని చెప్పక తప్పదని చెప్పండి. రాజీవ్ గాంధీ గారు బలైన తర్వాత సోనియా గాంధీ గారు వాస్తవం ఒక విదేశీ వనితగా ఆమెను ముద్రించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం చలించకుండా ఆమె భారతదేశ మెట్టి బిడ్డగా వీళ్ళ ఈ దేశ సమగ్రత కొరకు తన భర్త రాజీవ్ గాంధీ గారు అత్త ఇందిరమ్మ గారు మరి ప్రాణాలు అర్పించడం జరిగిందో ఆ దేశ సమగ్రతను ఐక్యతను లౌకిక వాతాన్ని కాపాడడం తన వంతు బాధ్యతగా భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో ఏదైతుందో ఆమె చూపుతున్నట్టు ఒక నిష్ఠ మనం అందరం గమనిస్తున్నామని చెప్పండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా వాస్తవం చెప్పంటుండే ఇవాళ దశాబ్దాల తరబడి నలుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనేటువంటి ఒక భావనతో విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతోని 25 స్థానాలు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ ఉంటూ కోల్పోతుందని ఊహించి కూడా కేవలం 17 స్థానాలకే పరిమితమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మొగ్గు చూపినటువంటి ఒక మరి గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారికి చెప్పాలి తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏ ఉద్యమ లక్ష్యాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలంలో ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నీరుగార్చే విధంగా వీళ్ళ ఉద్యమ నాయకుడిగా భావించానాడు 2014 కానీ 18 కానీ కేసీఆర్ గారికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కల్పించడం జరిగింది. 2 పర్యాయాలు దశాబ్ద కాలం ఉద్యమ నాయకుడిగా భావించి మరి అవకాశం కల్పిస్తే ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నీరుగార్చి ఏ నిధులు నీళ్లు నియామకాలు స్వయం పాలన ఇప్పుడు నిన్న ఉత్తమ్ రెడ్డి గారు కూడా వ్యక్తం చేసింది ఈ బియ్యం పంపిణీ అనేది ఏదైతే రీసైక్లింగ్ అవుతున్నది దాన్ని వినియోగిస్తలేదు దాన్ని ఏ విధంగా అరికట్టాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాం చెప్పని అంటే మనం నాణ్యత గల బియ్యం ఇచ్చినట్లయితే అందరు తింటుంది
నాణ్యత లోపించడంతో దాన్ని తినడానికి ఎవరు కూడా ఇచ్చగించడం లేదు. మనం కల్పించే రైస్ నాణ్యతతో కల్పించాలని చెప్పిన ప్రభుత్వం ఒక ఆలోచన నెంబర్ 1 ఉంది. మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం సన్న బియ్యం ఇస్తామని చెప్పి. దానికి అదనంగా ఏదైతుందో ఈ రీసైక్లింగ్ అదుపు చేయాలంటే మిల్లర్లను అదుపు చేస్తే రీసైక్లింగ్ అర్థం. ఇప్పుడు మిల్లర్ల అదుపులో భాగంగా ఏదైతుందో ఎట్లయితే ఇక్కడ మిల్లర్లపై స్టాక్స్ వేరియేషన్ దాని దారులు చెక్స్ అవుతుందో మొత్తం రాష్ట్రం అంతా అవుతుంది. ఓ జగిత్యాలుగా పరిమితం కాదు, మొత్తం రాష్ట్రం అంతా అవుతుంది. మిల్లర్లు ఏదైతుందో వాళ్ళు ఇంతకాలం ఏదైతుందో ఆడింది ఆట పాడింది పాట నడిచింది. అట్లా కాకుండా ఏదైతుందో వాళ్ళు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ సిఎంఆర్ మిల్లింగ్ చేయాల్సి ఉంటుందనే ఒక ఆలోచించడానికి అనుగుణంగా ఇవన్నీ కొనసాగుతాయి. రాష్ట్రం అప్పుల్లో ఉన్నది అనేది మీ పేర్కొన్న మాట వాస్తవం. అది వల్ల రుజువైపోయింది. ఖజానా లేదని చెప్పేసి శ్వేతపత్రం కాదు, మేము పేర్కొన్నది ఏదైతే ఉందో రుజువైపోయిందని చెప్పంటూ నేను ఈ రాష్ట్రాన్ని ఏదైతే అప్పులోకి నెట్టడం జరిగిందని పేర్కొన్నామో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఇది ఒక ప్రక్రియ అయిపోయింది. మీరు ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారని చెప్పి అంటున్నారు. లీకేజెస్ను అరెస్ట్ చేయాలి, ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలి. లీకేజ్ను అరెస్ట్ చేయాలి, ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలి. అవినీతిని అరికట్టాలి, దుబారా తగ్గించాలి. ఇవాళ ముఖ్యమంత్రిగా మన గత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇవాళ పత్రికలు చదివిన 66 కోట్లతోని ఆయన ముఖ్యమంత్రి కాబోతుండే వాడికి స్పెషల్ ఏమంటే ల్యాండ్ క్రూజర్. ఇక 66 కోట్లు ఎందుకు పెట్టినట్టు? 66 కోట్లు అయితే దుబారానే కదా. ప్లస్ సచివాలయం ఎందుకు కొనుగొట్టినట్టు ఇంకోటి కొత్త ఎందుకు కట్టినట్టు? మీరు బయటికి వెళ్ళి చూస్తే ఎలివేషన్ బాగా కనబడుతుంది. లోపల గవే రూములే అంటున్నా, ఏమి లేవు లోపల గవే రూములు. అంటే మనకు దుబారాను అరికట్టినట్టే ప్రభుత్వానికి ఆదాయం మనకు ఒక విధంగా సమకూరినట్టే కదా. ఆదాయ మార్గాల పెంపొందించడం ఒక అంశం, దుబారా తగ్గించడం రెండవ అంశం, అవినీతి అరగట్టడం ఈ 3 తప్పకుండా ఏదైతుందో ఈ 6 గ్యారెంటీలుగా పరిమితం కాదు. దయచేసి మిత్రులు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు అమలుకే పరిమితం అవుతుంది అని భావిస్తే ఇది ఇంతకే నిలిచిపోదు. 6 గ్యారెంటీలతో పాటుగా మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టుగా ఇతర అంశాలను కూడా, ఉదాహరణకు తులం బంగారం ఉందే, నేను తులం బంగారం ఏదైతుందో మా 6 గ్యారెంటీలో లేదు. చూడండి, తులం బంగారం 6 గ్యారెంటీలో లేదు, కానీ మేము తులం బంగారం అమలు చేస్తామని చెప్పండి. జనవరి 1 నుంచి 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళు విద్యుత్ వినియోగదారులు బిల్లు కట్టద్దని కవిత పిలుపునిచ్చింది. కవిత ఆమె ఏంది అని నాకు అర్థం కాదు. అదే తెలంగాణ బొగ్గుగని కార్మికులు బుద్ధి చెప్పినా ఇంకా ఆమెకు రాలేదా? ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలని చెప్పి అంటున్నా. ఇలా గతంలో గుర్తింపు పొందినటువంటి ఒక యూనియన్గా ఉండి ఇలా ఎన్నికలు పోటీ చేసే స్థాయి కూడా కోల్పోయింది. ఎట్లయితే రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం ఊడిపోయిందో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతుందో ఎన్నికలు పోటీ చేసేటువంటి యొక్క స్థానాన్ని కూడా కోల్పోయిందని చెప్పి అంటున్నా. నువ్వు పోటీ చేసి ఓడిపోవడం గెలవడం పక్కన పెట్టు. ఆమె అనుమానం అక్కర్లేదు హరిగారు, ఆమెకు అనుమానం కూడా అమలు చేస్తాం. ఆమె ఈవెంట్ ఇచ్చేటోళ్ళం కాదు, మేము పేర్కొన్నాం కాబట్టి ఇస్తాం. మేము ఇస్తామని పేర్కొన్నాం కాబట్టి ఇస్తామని చెప్పి అంటున్నా. ఆమె ఈవెంట్ ఇచ్చేటోళ్ళం కాదు. ఆమె ఏమి ఇచ్చిందే? ఆమె 5 ఏళ్ళు ఎలగబెట్టి ఏం చేసింది అంటున్నా. 5 ఏళ్ళు ఎలగబెట్టి ఏం చేసింది? ఉన్న చక్కెర ఫ్యాక్టరీ ముప్పించింది, మేము తెరిపిస్తున్నాం. 5 ఏళ్ళు ఏదైతుందో పార్లమెంట్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి గారి తనయ్యగా ఆమె చేసింది ఏంటి ఈ ప్రాంతానికి అంటే నిర్వహణ ఉన్న చక్కెర కర్మాగారాన్ని ముప్పించింది, మేము తెరిపిస్తున్నాం అని చెప్పి అంటున్నాను. ఈ ఒక్కటి చెప్పవా దుర్సాన్ చేసింది? ఒక్కటి చెప్పు దుర్సాన్ చేసింది. హిందూ వ్యతిరేక ధోరణి కాంగ్రెస్ డిఎన్ఏలో ఉందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత నిన్న వల్ల అసలు ఆమె ఏ మతాన్ని గౌరవిస్తే చెప్పాను. మేము ఇప్పుడే చెప్పిన హిందూ మతాన్ని గౌరవిస్తామని చెప్పానా.
మీ సెక్యులర్ వాదం అని చెప్పాను నేను. ఇవాళ అల్లాను కీర్తించే వారిని కూడా గౌరవిస్తామని చెప్పంటున్నాను నేను. యేసుప్రభుని కీర్తించే వారిని కూడా గౌరవిస్తామని చెప్పంటున్నాను నేను. ఒక బతుకమ్మ ఆడగా మీ హిందూ మొత్తాన్ని గౌరవించినట్టు అయిపోయిందా? బతుకమ్మ ఆడగానే కథ హిందూ మొత్తం గౌరవం వచ్చింది ఆమెకు. అదే అట్లాగా ఆమె ఎన్ని గుళ్ళకు ప్రోత్సహించి జగించారు నాకు ఒకటి చెప్పవా? ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలు ఉన్నది కదా, ఎన్ని గుళ్ళ ప్రోత్సాహం నేను చెప్తాను. మరి నేను ఇక్కడ ఎట్లాగంటే రామాలయం ఏదైతుందో దాన్ని నిలబెట్టడానికి కొరకు ఏదైతుందో అందరితో కంటైనర్ రామాలయాన్ని ఒక ఇంచ్ ఆక్రమణ గురిగా కూడా కాపాడింది నేను చెప్పంటాను. రామాలయం ఎట్లంటే ఒక ఇంచ్ కూడా ఆక్రమణ గురిగా కూడా కాపాడింది నేను చెప్పంటాను. ధరుణ్ క్యాంపులు ఏదైతుందో ఇలా బోగస్ రిజిస్ట్రేషన్ సృష్టించుకొని భూ ఆక్రమణ పాల్పడితే అప్పటి గౌరవ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆయన చేతులు ఎత్తేస్తే నేను పోయేదైతే జై హనుమాన్ అని చెప్పని జెండా పాతి భూమిని కాపాడింది నేను అని చెప్పంటున్నాను. నేను రామరావు రక్షిత దర్శనం చేసుకొచ్చి నేను అని చెప్పంటున్నాను. నువ్వు ఎక్కడ హనుమాన్ దేవాలయ మందిరం నిర్మాణం చేసినా, ఎక్కడ పోషమ్మ గుడి కట్టినా, ఎక్కడ ఇల్లమ్మ గుడి కట్టినా, ఎక్కడ పెద్దమ్మ గుడి కట్టినా నేను దానికి అండగా నిలబడుతున్నాను చెప్పండి. నువ్వెక్కడ తల్లి? నువ్వు ఎవరు? నువ్వు అసలు నువ్వు మతం గురించి నువ్వు మాట్లాడుడా, హిందుత్వం గురించి మాట్లాడుడా? ఒక హిందువు అందరం కూడా మనకు మన మతం పట్ల గౌరవం ఉంటుంది, మనం గౌరవిద్దాం. ఇట్ డస్ నాట్ మీన్ ఇతర మతాలు కించపరచడం కాదు, ఇతర మతాలు కించపరచడం కాదు. వీళ్ళు ఎన్నికలు వస్తే నీ ముస్లింలు కావాలి, ఎన్నికలు వస్తే నీ ముస్లింలు కావాలి. వాళ్ళ అంశం చర్చకు వస్తే నువ్వు మాట్లాడు, వాళ్ళ అంశం చర్చకు వస్తే నువ్వు మాట్లాడు, వాళ్ళ హక్కుల రక్షణకు వస్తే నువ్వు మాట్లాడవు. నువ్వు మతం అంటే ఏంది? మన మతాన్ని మనం ఎంత ప్రేమిస్తూ గౌరవిస్తామో ఇతర మతాన్ని కూడా అంతే గౌరవించాలి, ప్రేమించాలి. నా మతాన్ని ప్రేమించడము గౌరవించడం ఎంత బాధ్యత భావిస్తామో ఇతర మతాలను గౌరవించడం కూడా అంతే బాధ్యత భావించాలని చెప్పి అంటున్నా. అప్పుడు నిజమైనటువంటి ఒక నువ్వు నీ మతాన్ని ప్రేమించిన వాడు అవుతావు చెప్పి అంటున్నా. ఇతర మతాలను గౌరవించేవన్న వాడు ఎవడు కూడా ఆ మతం పట్ల వానికి విశ్వాసం ఉన్నదని చెప్పిన భావించడం వీలేదని చెప్పి అంటున్నా. ఉక్కు కార్మిక సంఘం రద్దు అయిపోయింది, డిస్బాండ్ అయింది. ఇంక కూడా మాట్లాడతారు, ఇక ఏమన్నా నాకు అర్థం కాదు. ఆమె గౌరవ అధ్యక్షురా దీనికైతే ముగ్గురిని ఆమె గౌరవ అధ్యక్షురాలే. ఇప్పుడు మొత్తం 40,000 39,000 ఓట్లు 30,000 ఓట్లు పోలైతే 1000 ఓట్ల లోపల వచ్చినాయి. అదే నామినేషన్లు ఉన్నాయి, తర్వాత చేతులు ఎత్తేసేది. ఒక్క కాడ 700 ఓట్లు వచ్చినాయి, ఒక కాడ. మిగతా కాడ 5, 4, 3, 2 వచ్చినాయి. ఎన్నికల ప్రభావం డెఫినెట్గా ఇప్పుడు మీకు జరిగిన ఎన్నిక విశ్లేషిస్తాను అన్న. నువ్వు జరిగిన ఎన్నిక బిడ్డ ఇది జరిగింది. ఈ రెండు మిత్రపక్షాలే, ఈ రెండు మిత్రపక్షాలే. నువ్వు చెరి 15,000 ఓట్లు వచ్చిందన్న, చెరి 10,000 12 ఓట్లు వచ్చి 15 14 ఓట్లు రేపు పార్లమెంట్లో కలిసి పోతే మళ్ళీ ఇవన్నీ అలయన్సే. ఇదంతా మిత్రుల పట్ల మొత్తం 10 సీట్లు గెలిచిన కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కోల్బెల్ట్ దొరసాని పుణ్యం. అది రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టకపోవడానికి కారణము వీళ్ళ కవితమో దొరసాని పుణ్యమో అని చెప్పి అంటుంది. ఇక్కడ నిజామాబాదే కాదు, నిజామాబాదే కాదు, దొరసాని పుణ్యం కూడా అక్కడ కోల్బెట్ల గుర్తులు పెట్టొచ్చింది. మొత్తం 10 చూసుకోబెట్టకపోయింది పోయి.